అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము కప్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం. స్టీల్ కప్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూపిద్దాం. ముందుగా ఇక్కడ నేను అవుట్లైన్ గీసుకుంటున్నాను. అవుట్లైన్ గీసేటప్పుడు లైట్గా గీయండి, ఎక్కువ ప్రెజర్ ఇచ్చి గీయొద్దు. జస్ట్ సైడ్ పట్టుకొని స్లాంటింగ్గా గీసుకోండి. నేను ఇక్కడ బీ పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం లైట్ పెన్సిల్ ఉంటే లైట్ పెన్సిల్ యూస్ చేసి గీయండి. ఇప్పుడు హ్యాండిల్ గీసుకుందాము. జస్ట్ పేపర్ కప్ డ్రాయింగ్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది స్టీల్ కప్పు. ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ కూడా నేను కార్నర్లో ఇస్తున్నాను. ఇక్కడ షేడింగ్ చేసేటప్పుడు ముందుగా నేను ఫస్ట్ కప్పు అంచు గీస్తున్నాను. జస్ట్ బీ పెన్సిలే యూస్ చేస్తున్నాను. మనము రిఫరెన్స్ పిక్చర్లో చూసినట్లయితే అంచుకు ఇటువైపు అంచుకి మనకి లైటింగ్ పడుతున్నట్టుగా ఉంది, హైలైట్ లాగా. అందుకని ఇటువైపు వదిలేసాను. ఇప్పుడు లోపల సైడు మనకి ఎక్కువ డార్క్గా ఉంది, మధ్యలో హైలైట్ లాగా కనిపిస్తుంది. అలాగా గీసుకుందాము. డార్క్గా ఉంది కాబట్టి నేను ముందే 3B పెన్సిల్ తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా 5B పెన్సిల్ అయినా తీసుకుని వేయచ్చు. నేను ఇక్కడ షేడింగ్ చేసేటప్పుడు కొంచెం వంపుగా షేడింగ్ చేస్తున్నాను ముందే. అలాగే చేసుకోవాలి మనము. జస్ట్ డబుల్ లేయర్ వేస్తున్నాను. ఇప్పుడు 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. చాలా వీడియోస్లో చెప్పాను నేను, ఇలాగ రెడ్ స్టిక్కర్ ఉంటే అది 5B పెన్సిల్ అని. మళ్ళీ డబుల్ లేయర్ వేస్తున్నాను. డబల్ లేయర్ వేసుకునేటప్పుడు కూడా కరువీగానే వేసుకోండి, కొంచెం వంపుగా వేసుకుంటేనే మనకి బాగుంటుంది కప్పు. ఎందుకంటే మనకి ఇలాగా లోపల సర్కిల్ తిరిగినట్టు ఉంటుంది కాబట్టి వంపుగానే వేసుకోవాలి. ఇక్కడ బీ పెన్సిల్ యూస్ చేశాను. మనం రిఫరెన్స్ పిక్చర్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఇక్కడ షేడింగ్ చేసుకుందాము. పైన అటువైపు అంచు కొంచెం డార్క్గా ఉంది, అందుకని నేను మళ్ళీ 5B పెన్సిల్తో సెకండ్ లేయర్ వేశాను. ఇప్పుడు మధ్యలో బ్లాక్ కలర్గా ఉంది కదా పెద్దగా కప్ మధ్యలో, అది గీసుకుందాము ఇప్పుడు. జస్ట్ ప్రెజర్ ఇవ్వకుండా షేడింగ్ దూరంగా పట్టుకొని చేయండి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది.
ఇప్పుడు మోస్ట్లీ 5B పెన్సిలే యూస్ చేస్తున్నాను, లోపల అంతా డార్క్గా ఉండడం వలన. 5B పెన్సిల్ అంతకంటే ఎక్కువ పెన్సిల్స్ కూడా యూస్ చేయొచ్చు మనము. 8B వరకు యూస్ చేయొచ్చు. ఇంకా 1 లేయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము సెకండ్ లేయర్ ఎక్కడెక్కడ ఇంకొంచెం చేయాలో అడ్జస్ట్ చేసుకుని మిగతాదంతా మళ్ళీ ఇంకొకసారి సెకండ్ లేయర్ వేసుకున్నాము. ఇక్కడ మనకి ఇంకా డార్క్గా అనిపిస్తుంది మధ్యలోది, అందుకని నేను సెకండ్ లేయర్ వేశాను. మనము ఫస్ట్ 8B పెన్సిల్ అలా యూస్ చేస్తే సరిపోతుంది. లోపల సైడ్ అంచుని మనం ఇంకొంచెం డార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కప్ అవుట్ సైడ్ గీసుకుందాము. అవుట్ సైడ్ మనకి రిఫరెన్స్ పిక్చర్లో అబ్జర్వ్ చేసినట్లయితే బయట లైట్గా ఉంది, మధ్యలో మనకి డార్క్గా ఉంది. అలాగా ముందు బీ పెన్సిల్ యూస్ చేసి గీసుకుందాము. జస్ట్ అవుట్లైన్లో అక్కడ ఎక్కడైతే డార్క్గా ఉందో ఆ డార్క్ ఏరియాని మనము ఒకసారి మార్క్ చేసుకుందాము పెన్సిల్తో. మనకి కప్పు హ్యాండిల్ ఉంది కదా, దాని షాడో పడుతుంది కప్ మీద, అది కూడా నేను అవుట్లైన్ గీయలేదు, మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు గీస్తున్నాను. ఇప్పుడు మొత్తం బీ పెన్సిల్తో మనము ఒకసారి అంతా షేడింగ్ చేసుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ దీనికి షేడింగ్ ఒకటే చేస్తున్నాను, బ్లెండింగ్ అంతా చేయట్లేదు. ఎప్పుడైనా ఈవెన్గా మనము షేడింగ్ చేసుకోవాలి. కొంచెం అవుట్ సైడ్కి వచ్చినా ప్రాబ్లం లేదు, మనము కప్ బయటకు వస్తే మళ్ళీ తర్వాత ఎరేస్ చేసుకోవచ్చు. కానీ ఈవెన్ స్ట్రోక్స్ మనం వేసేటప్పుడు షేడింగ్ ఈవెన్గా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకుందాం మళ్ళీ. ఇక్కడ మనము రిఫరెన్స్ పిక్చర్లో చూసుకున్నట్లయితే అటు పక్కగా మనకి కొంచెం డార్క్గా ఉంది, కప్పు అంచు అమ్మట లైట్గా ఉంది, దానికి కొంచెం పక్కగా మళ్ళీ మనకి డార్క్గా ఉంది, అందుకని అక్కడ డబుల్ షేడ్ వేసుకున్నాను. బీ పెన్సిల్ 3B పెన్సిల్ యూస్ చేస్తున్నాను, 2B పెన్సిల్ కూడా యూస్ చేయొచ్చు.
ఇప్పుడు మనం డార్కర్ ఏరియా ఉంది కదా, దాన్ని తీసుకుందాము. డార్కర్ ఏరియాకి మనము 5B పెన్సిల్ యూస్ చేయొచ్చు, 3B కానీ 5B కానీ యూస్ చేయొచ్చు. ముందు ఒక లేయర్ 3Bతో వేసిన తర్వాత అప్పుడు మనము 5B మళ్ళీ యూస్ చేద్దాము. మనకి ఇక్కడ మనము బయట అవుట్ సైడ్ తీసుకునేటప్పుడు లోపల సైడ్ నుంచి బయట సైడ్కి కొంచెం ఈవెన్గా అనిపిస్తున్నట్టు ఉంది మనకి, ఆ విధంగా గీసుకోవాలి. దీనికి ముందు కూడా నేను ఇంకా కొన్ని క్లాసెస్ అప్లోడ్ చేశాను. కొబ్బరి చిప్ప డ్రాయింగ్ ఎలా గీయాలి, తర్వాత క్లాత్ హ్యాంగింగ్ ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలి, అలా 3, 4, 5, 6 క్లాసెస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడైనా ఈ ప్రెషర్ ఎక్కువకుండా ఈవెన్గా మనం దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి. వన్స్ 3B అయినాక ఇంకొంచెం డార్క్ కోసం నేను 5B యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ మనం 8B పెన్సిల్ అలా కూడా యూస్ చేస్తే బాగుంటుంది. చెప్పాను కదా, లోపలికి బయటికి కొంచెం ఈవెన్గా మనకి ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఎడాపడ ఎక్కడ పడితే అక్కడ డార్క్ వేయకూడదు. అక్కడ ఎలా ఉందైతే రెఫరెన్స్ పిక్చర్లో ఆ విధంగానే వేసుకోవాలి. ఇప్పుడు మిగతాది కప్ అంతా మనం బీ పెన్సిల్ యూస్ చేసేసి కప్పు మిగతాదంతా గీసేసుకుందాము. జస్ట్ 2 లేయర్స్ వేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా నేను ఇక్కడ అసలు బ్లెండ్ చేయలేదు. మనం బ్లెండ్ చేసుకొని మామూలుగా బ్రష్తో యూజువల్గా బ్లెండ్ చేస్తాను కదా, అలా బ్లెండ్ చేయకుండా వేసాను. ఇది జస్ట్ షేడింగ్ లాగా. బ్లెండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, బ్లెండ్ చేసినా కానీ బాగానే ఉంటుంది. నేను కొన్ని డ్రాయింగ్స్ బ్లెండ్ చేయకుండా వేస్తాను, కొన్ని ఏమో ఇలాగా బ్రష్తో నార్మల్గా బ్లెండ్ చేస్తాను. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ యూస్ చేయొచ్చు, లేదంటే జాన్సన్ బడ్ కానీ లేదంటే స్టంప్స్ కానీ యూస్ చేయవచ్చు. మనం పేపర్తో కూడా ఈజీగా స్టంప్స్ చేసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు అయితే స్టంప్స్ కావాలనుకుంటే అది ఎలా చేయాలో కూడా వీడియో ఉంది.
ఇప్పుడు మనకి ఈ హ్యాండిల్ యొక్క షాడో పడుతుంది కదా కప్లోనే, దాన్ని గీసుకుంటున్నాము. దానికి జస్ట్ 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మధ్యలో వైట్గా ఉంది కదా, అక్కడ వదిలేసి మిగతాదంతా చేసుకోవాలి. అలా వైట్గా ఎక్కడైనా కనిపించినప్పుడు వదిలేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది. వన్స్ గీసేసిన తర్వాత ఎరేజ్ చేస్తే మనకి ఫేడ్గా ఉంటుంది కానీ అంత వైట్గా కనిపించదు. అందుకని మనం ముందుగానే అలాగా అబ్జర్వ్ చేసుకొని వదిలేయడము బాగుంటుంది డ్రాయింగ్ వేసినప్పుడు. ఇప్పుడు హ్యాండిల్ షాడోకి అటు పక్కన కూడా జస్ట్ బీ పెన్సిలే యూస్ చేస్తున్నాను సేమ్. చాలామందికి ఏ పెన్సిల్ యూస్ చేస్తున్నాము అనే డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే నేను ఏ పెన్సిల్ యూస్ చేస్తున్నానో కూడా నేను చెప్తున్నాను. ఇందాక రెడ్ స్టిక్కర్ ఉన్నది నేను చాలాసార్లు చెప్పాను, అది 5B పెన్సిల్. ఇది జస్ట్ నార్మల్ బీ పెన్సిలే, నేను సెకండ్ లేయర్ వేస్తున్నాను. ఇప్పుడు మనము షాడో గీసుకుందాం. దీనికి జస్ట్ పక్కగా ఇటు హ్యాండిల్ వైపుగా మనకి షాడో గీసుకుందాము. అవుట్ సైడ్కి వెళ్ళే కొద్దీ షాడో ఫేడ్గా అవుతుంది, దగ్గరగా మనకి బాగా డార్క్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.